ప్లాట్ తీసుకుంటుడు నల్లమాస్ కుమార్. కంగ్రాచులేషన్ ఫస్ట్ నల్లమాస్ కుమార్ వచ్చిన మందిగా ప్లాట్ తీసుకున్న ఆలోచన వచ్చింది. అడ్వాన్స్ 11,800 కూడా క్యాష్ ఇచ్చాడు. 1180 2 బుకింగ్ వేసాడు. ఐడీలు 150 తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సార్ కూడా మాట్లాడుకుంటూ ఆల్రెడీ ఏందనుకుంటున్నాం. ఆపరేషన్లు ఒకటే కొయ్యడు ఒకటే కాదు, అది కూడా తెలుసు. కుట్లు ఎట్లా వేయాలో కూడా తెలుసు. ఎందుకంటే మనం ఏందో అనుకుంటాం, కోసుడే కానీ కుట్లు వేసుడు తెలియదేమో అనుకున్నాం, కానీ కుట్లు కూడా వేసుడు తెలుసు. కథలకి తను ఏం మర్చిపోడు, అన్నీ తీస్తాడు. ఎందుకంటే గ్యారంటీ ఆపరేషన్ కూడా. సార్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. సారు అంతా ఇప్పటిదాకా చెప్పిండు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎలాగైతే మనం ముందుకు పోతే 7 కోట్లు తీసుకోవచ్చో, నాన్ వర్కింగ్లో తీసుకునే వాళ్ళు కంపల్సరీ ఒక 2 48 మెంబర్స్ స్టార్టింగ్ నుంచి అయితే 48 మెంబర్స్ని తీసుకోవాలని సార్ ఎంత అన్నా కూడా మనం గోవాలో కూడా ప్రకటించుకున్నాం. ఇప్పటి వరకు కూడా ఎవరు ఆ దిశగా అడుగులు వేయట్లేదు. ఎందుకంటే 48 క్లబ్లోకి రానికి. కానీ 48 క్లబ్లోకి వస్తే ఒక లెవెల్ ఉంటుంది. అది ఒకసారి మనం ఒక 50 ఐడీలు కనుక జాడితే మనకు తెలుస్తుంది దాని ఏందనేది. 7 కోట్లు ఒకటే కాదు, మన ఎయిమ్స్ అంటే మన కళలు కనాలి. ఆ కళలు నిజం చేసుకోవాలంటే కష్టపడాలి. 100 కంపల్సరీ వేయాలి. ఆ 100 బుకింగ్ చేస్తే మన లెవెల్ అలా ఉంటుంది. మనం ఎంతమందికి మనము సమాధానం చెప్పేటట్టు ఉంటాము. ఎందుకంటే జీవితంలో ఈ వయసులో ఎవరు ఇప్పుడు మనకు 40 ఏళ్ళు జాయిన్ ఉద్యోగాలు అయితే ఎవరు ఇయ్యారు కదా. అంతకన్నా ఎక్కువ గవర్నమెంట్ జాబ్ వచ్చిన దానికన్నా కాదు, 1,000 మందికి మనము ఒక ప్రతినిధిగా ఉంటాం. రాజకీయ నాయకుడు కూడా అదృష్టం ఉండదు, అతను కూడా కోట్లు పెట్టి గెలుస్తాడు. కాబట్టి ఎందుకంటే మనం డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తాం, వాళ్ళు కోట్లు పెట్టి గెలుస్తారు. ఆయన కూడా పెద్ద విలువేమి ఉండదు. ఎందుకంటే ఆయన డబ్బులు ఇచ్చి చేసినాడు, మనం ఆయన అడగం. నాకు ఎందుకు పని చేయలేదని అడిగేందుకు మనకు కూడా దమ్ము ఉండదు. ఎందుకంటే ఆయన తన పైసలు తీసుకొని ఓట్లు వేస్తాం కాబట్టి. కానీ నా లైఫ్లో ఇంతవరకు ఎవరిదాని ఏ ఓటు, ఏ గ్రామ పంచాయతీ కానీ, మున్సిపల్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఇంతవరకు డబ్బు తీసుకుంటా ఓటు వేసిందంటే నేను ఒక్కనే నా ఫ్యామిలీతోటి ఇప్పటివరకు. ఎందుకంటే అది గర్వంగా చెప్తాను నేను. ఎందుకంటే ఎప్పుడు కూడా మన ఓటును నమ్ముకోవద్దు. వాడు ఏదైనా చేయని ఏమైనా చేయకపోని మనం అడగాలంటే కూడా మనకు ఆ పవర్ ఉండాలన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా నేను ఓటుకు డబ్బులు తీసుకోలేదు. ఇక మీరు నమ్మితే నమ్మవచ్చు, నమ్మకపోతే నమ్మకపోవచ్చు, కానీ నాకు అలవాటు అయితే లేదు. మన ట్రూవేలో కూడా అదే కమ్యూనిమెంట్ తోటి ఫస్ట్ నేను స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్తున్నాం. మనం ఫస్ట్ ప్లాన్ నమ్మాలి, కంపెనీ నమ్మాలి. మనం కంపెనీ ఎప్పుడైతే ఓన్ చేసుకుంటామో 100% మనం ముందుకు పోతానికి అవకాశం ఉంటుంది. అది మనం ఓన్ చేసుకోకపోతే, చాలామంది మనం ఓన్ చేసుకోలేవాటి ధైర్యంగా నాది కంపెనీకి నేనే బాధ్యత, నువ్వు 11,800 కడితే నేను బాధ్యత వహిస్తాను, నాది, నన్ను నమ్మి కట్టండి అని మన వాళ్ళు ఎవరు గట్టిగా చెప్పలేకపోతున్నారు. కాబట్టి ముందు పోలేకపోతున్నారు. ఇలా క్రిప్టోలో చూడండి.